గుడ్ ఈవినింగ్ అండి. ఆర్టీఓ నుంచి మీ వెహికల్కి చలాన్ కట్టమని మీ వాట్సాప్ గ్రూపులకి అన్నిటికీ ఒక మెసేజ్ వస్తుంది, ఒక నెంబర్ నుంచి రెడ్ కలర్తో. అట్లాంటి గవర్నమెంట్ వాళ్ళు ఎవరు మీకు అట్లా పంపించరు. అవి ఏపీకే అని వస్తున్నాయి. అవి ఏదో రకంగా ఫ్రాడ్ చేయాలని ఫ్రాడిస్టర్స్ రకరకాలుగా మెసేజ్లు పంపిస్తున్నారు. దయచేసి ఎవరు ఆ మెసేజ్లు ఓపెన్ చేయకండి. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తుఫాన్లు, వరద బాధితులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వర్షాలు వల్ల దెబ్బతిని ఉన్నాయి కదా. ఇప్పుడు కూడా వీళ్ళు వేరే రూపేణ కొత్త రకమైన మోసాలకు పాల్పడడానికి అవకాశం ఉంటుంది. అది ఏ పుకార్లు నమ్మకండి. అవి ఏంటంటే, ఇప్పుడు బ్యాంకుల టైపులో వస్తున్నాయి, వెహికల్ చలాన్లో వస్తుంది, మీరు ఎల్ఐసి కట్టాలని డ్యూ వస్తుంది. ఇక లేకపోతే రకరకాలుగా వాళ్ళు కంపెనీ నుంచి వచ్చే మెసేజ్లు కాక అన్నోన్ నెంబర్ నుంచి వస్తున్నాయి. ఎవరు దయచేసి మెసేజెస్ రాకుండా వాట్సాప్లో మీరు అన్నోన్ మెసేజెస్ పెట్టుకోండి, అసలు రాకుండా చేసుకోండి. కాల్స్ కూడా డూప్లికేట్ కాల్స్ వస్తున్నాయి. అసలు ఎవడు ఏ కాల్ వస్తున్నాడో తెలియట్లేదు. బ్యాంకర్లు అని చెప్తున్నారు. కొంత రకరకాలుగా వేరు అవతారాల్లో వస్తున్నాయి మోసాలు. సైబర్ క్రైమ్ వాళ్ళు రోజు కొత్త పంతాలు వేస్తున్నారు. కొంతమంది పొలిటికల్ లీడర్స్ పేరు కూడా చెప్పచ్చు. చాలా రకాలుగా చేయొచ్చు వాళ్ళ గ్యామ్లింగ్. ఇప్పటికీ 2-3 సార్లు వచ్చింది నా మెసేజ్కి, నా ఇట్లా మీ వెహికల్ ఇట్లా ఉందని, చలాన్ ఉంది, పే చేయాలి అని. అది యాప్ డౌన్లోడ్ చేయమని. దయచేసి ఎవ్వరూ దాన్ని క్లిక్ చేయమాకండి. సోదరులారా, ప్రతి ఒక్కరు పల్లెటూరులో ఉంటారు. మీ ఫోన్కి వచ్చింది ఏదో చలాన్ కట్టమని ఆత్రంగా తీస్తారు. కానీ దానివల్ల ఏమైందంటే, మన ఫోన్ హ్యాంగింగ్ అయ్యి మన డబ్బులన్నీ వాళ్ళు దొబ్బేస్తారు. మార్కెట్లో 1,00,000 మోసాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాల పేరు చెప్పి ఓ రకంగా చేయొచ్చు మోసం, ఇంకో రకంగా చేయొచ్చు. అది ఏ రూపైనా అంటే మనం జాగ్రత్తగా ఉండటమే. రకరకాల ట్రిక్కులుగా ఉంటాయి. మీరు అందుకనే మెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు